ఒక దేశంలో బహిరంగముగా యేసుక్రీస్తును ఆరాధించడానికి వీలు లేదు. ఎవరైనా క్రీస్తును ఆరాధించడం పోలీసులు చూసినట్లయితే వారిని బంధించి బహుభయంకరంగా శిక్షించి ప్రాణం తీసేవారు. కావున అక్కడున్న కొంతమంది విశ్వాసులు ఎవరికి తెలియకుండా రహస్యముగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. ఆ విశ్వాసులు ఎక్కడ పోలీసులు వచ్చి తమను బంధిస్తారన్న భయముతో చాలా నిశ్శబ్దముగా ప్రార్థన చేస్తూ చాలా మెల్లగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఇద్దరు పోలీసులు తుపాకులు పట్టుకొని అకస్మాత్తుగా వారి మధ్యకు వచ్చారు. ఒక్కసారిగా పోలీసులు రావడంతో ఆ విశ్వాసులు బహుగా భీతి చెందారు. అప్పుడు ఆ ఇద్దరిలో ఒక పోలీసు వారిని తుపాకీతో మరింత భయపెడుతూ, క్రీస్తును ఆరాధిస్తున్న మీ ప్రాణాలు తీయడానికి వచ్చాం. యేసు దేవుడు కాదని, ఆయనను మేము నమ్మటం లేదని చెప్పి యేసును బహిరంగముగా తిరస్కరిస్తే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం. మీరు ప్రశాంతంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరైతే యేసే నిజమైన దేవుడు, ఆయననే మేము ఆరాధిస్తామని అంటారో వారి ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతాయి. యేసు కావాలో ప్రాణాలు కావాలో మీరే నిర్ణయించుకోండి అని అనేసరికి అందులో ఉన్న అనేక మంది యేసు మాకు వద్దు, ప్రాణమే కావాలని ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయారు. కానీ ఓ 10 మంది విశ్వాసులు ధైర్యముగా అక్కడే నిలబడి, రాజులకు రాజైన ప్రభువులకు ప్రభువైన ఆ యేసు మాలాంటి పాపిష్టి వారి కోసం తన ప్రాణాలనే బలిగా అర్పించేశాడు. అటువంటి దేవుని కొరకు మాలాంటి పాపిష్టి మనుషులు ప్రాణాన్ని పోగొట్టుకోవడంలో గొప్ప విషయం కానే కాదు. యేసును నమ్ముకున్నందుకు మీరు మమ్మల్ని చంపాలనుకుంటే చంపండి, మేము మా ప్రాణాలైనా పోగొట్టుకుంటాము. కానీ దేవాది దేవుడైన క్రీస్తును మాత్రం తిరస్కరించమని చెప్పి ధైర్యంగా ఎదురు నిలిచి సాక్ష్యం చెప్పినప్పుడు తుపాకీలతో వచ్చిన ఆ ఇద్దరు పోలీసులు వారి తుపాకీలను పక్కన పడేసి వారిని హత్తుకొని, మేము కూడా క్రైస్తవులమే, ఎక్కడ నిజమైన క్రైస్తవులు ఉన్నారో తెలుసుకోవాలని మారువేషంలో వచ్చాము. కానీ మేము పోలీసు వాళ్ళము కాదు, మాకు కావాల్సింది చెత్త కాదు, కొంచెం భయపెడితే క్రీస్తునే వదిలిపెట్టి వెళ్ళిపోయే నామకార్థ క్రైస్తవులు మాకు వద్దు. క్రీస్తు కోసం ప్రాణాలకు తెగించి ధైర్యంగా ఆయనకు సాక్ష్యం ఇచ్చేవారు కావాలని వెతుకుతూ వచ్చాం. ఇక్కడ మిమ్మల్ని కనుగొన్నాం. ఈ చెత్త అంతా బయటకు పోయింది. జీవం కలిగిన దేవుణ్ణి మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిద్దాం, కూర్చోండి అని చెప్పి వారు సంతోషంతో దేవుణ్ణి ఆరాధించారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు అటువంటి గుంపులో ఉన్నట్లయితే ఏమి చేసి ఉండేవాడివి? క్రీస్తు వద్దు, ప్రాణమే కావాలని బయటకు వెళ్ళిపోయేవాడివా? లేక ప్రాణాలకు తెగించి క్రీస్తు కొరకు నిలబడేవాడివా? ఎలా ఉంది క్రీస్తులో నీ విశ్వాసం? ఒక్కసారి ఆలోచించు. ఈనాటి సంఘాల్లో ఆదివారపు క్రైస్తవులు, పండుగ క్రైస్తవులు, పుట్టుక క్రైస్తవులు, నటించే క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, అల్పకాల క్రైస్తవులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. దేవునికి కావాల్సింది నిజ క్రైస్తవులు, అన్ని వేళలా దేవుని వెంబడించే ఘనపరచే క్రైస్తవులు, ధైర్యం కలిగి దేవునికి సాక్షులుగా జీవించే క్రైస్తవులు కావాలి. పాపిష్టి అలవాట్లకు, శరీర కార్యాలకు చోటిచ్చేవారు, అబద్ధాలు చెప్పేవారు సైతాను సంబంధులు, సైతాను ఉచ్చులకు దాసోహం అయిపోయేవారు, వీరందరూ క్రీస్తును తిరస్కరించే గుంపులోనికే వస్తారు. నీవు క్రీస్తును అంగీకరించినట్లయితే, ఆయనను ప్రేమిస్తున్నట్లయితే, ఆయన ఆశించినట్లుగా పరిశుద్ధముగా రోషము కలిగి జీవిస్తావు. ఆయనను గూర్చి ధైర్యముగా సాక్ష్యం ఇస్తావు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. మత్తయి సువార్త 10:28. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మత్తయి సువార్త 10:32. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.